హలో కక్క డే 8 కి అయితే స్వాగతం. నేనైతే అన్నప్రసాదం అయితే తినేసిన. మా వినాయకుని దగ్గరనైతే 51 నైవేద్యాలు అయితే చేసినాం. స్పెషల్ ఇవాళ వినాయకుడికి అండ్ మాకందరికి. మొత్తానికైతే మా దగ్గరికి అయితే ప్రసాదం అయితే వచ్చేసింది. హలో కక్క డే 8 కి అయితే స్వాగతం. ఇక నేనైతే పొద్దున్న లేచి అన్నప్రసాదం పెడుతున్నారంటే నేనైతే వెళ్ళి క్యూ కట్టి తీసుకొని అయితే పక్కకైతే జరిగిన. చాలా మంది అయితే వచ్చారు తినడానికి. ఈ ఉన్న కాలనీ మెంబర్సే కాకుండా పక్క కాలనీ వాళ్ళు అందరు రావాలి కదా దేవుని ప్రసాదం అంటే. సో అందరైతే వచ్చేసారు. ఇక్కడనైతే హౌస్ఫుల్ బోర్డు అయితే పడింది, లైక్ థియేటర్ టైప్. నాకైతే ఒక 20 minutes తర్వాత నాకైతే ప్రసాదం లాగా అన్నం అయితే దొరికింది. సో మన వాళ్ళైతే మన తమ్ముళ్ళు అయితే అందరికైతే హెల్ప్ చేస్తున్నారు వాటర్ పోసి. అండ్ ఎక్కడ వాళ్ళు అక్కడ అయితే తింటున్నారు. ఓకే, ఎంజాయ్గా ఫుడ్ అయితే బాగుంటుంది దేవుని ప్రసాదం కాబట్టి. నేనైతే తిన్నం అయితే అయిపోయింది. సో కంప్లీట్ అయిందని చెప్పి చిన్న వీడియో. నేనైతే తిన్నం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా షెడ్ మా గణపతి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దామని చెప్పి అటు సైడ్ అయితే స్టార్ట్ అయ్యాను నేనైతే. సో మా గణపతిని అయితే ఇప్పుడు నేను చూపించలేకపోయినా, ఎందుకంటే అక్కడ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు అందరూ. సో అక్కడ నాకు కొంచెం షై ఫీలింగ్ అనిపించింది. సో అందుకని చెప్పి నేను స్ట్రేట్ అయితే వెళ్ళిపోయాను ఇంటికి. సో ఇంటికి వచ్చి మా అమ్మతోనైతే 2-3 ముచ్చట్లు అయితే మాట్లాడినా, ఫుడ్ ఎలా ఉంది, బాగుందా, అది అని చెప్పి. ఇక్కడనే టోటల్ టైం అంతా అయిపోయింది. సో మళ్ళీ నైట్ టైం అయితే మళ్ళీ స్టార్ట్ అయినా మా వినాయకుని దగ్గరికి అయితే. ఇప్పుడు మరి ఫోన్ చేస్తారు. ఇక మా ఫ్రెండ్ గారు అట్లా అన్న తర్వాత స్ట్రేట్ అయితే వెళ్ళిపోయాం వినాయకుని దగ్గరికి. పంతులు వచ్చినేమో పూజ స్టార్ట్ అవుతుందేమో అన్న భయంతోనైతే వెళ్తే అక్కడైతే పంతులే రాలేదు. మనోడు ముందు జాగ్రత్తనో మరి ముందు బ్రెయినో ఏదో తెలియదు, బట్ ఏదో అయితే చేసిండు. సో మొత్తానికి అయితే అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి వర్క్లో వాళ్ళే ఉన్నారు ఖాళీగా. ఒక 20 minutes తర్వాత అయితే మన పంతులు అయితే వచ్చిండు. మన పంతులు అంటే మన పంతులే. క్లాస్ రూమ్కి హెడ్ మాస్టర్ అయితే ఎంత హడావిడి ఉంటుందో పూజ దగ్గరికి పంతులు వస్తే కూడా అంతే హడావిడి ఉంటుంది. సేమ్ అదే హడావిడి జరుగుతుంది ఇక్కడైతే. సో అయ్యగారు అయితే అన్ని రెడీ చేసుకున్నాడు. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ కాబోతుంది. సో మీరే లైవ్ లో వినండి పూజ మంత్రాలు కానీ ఏమేమి చేసాము అనేది. ఇవాళ స్పెషల్ ఏంటంటే 51 నైవేద్యాలు దేవునికి అయితే పెట్టారు. ఇవాళ మన కాలనీ ఉన్న వాళ్ళందరూ స్పెషల్ స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ అన్ని తీసుకొని వచ్చారు దేవునికి నైవేద్యం పెట్టడానికి. సో చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. అండ్ స్పెషల్ డే ఇక్కడ వినాయకునికి అండ్ మన అందరికి. సో ఇక్కడ ఏమైందంటే పూలమాల చిక్కులైతే పడింది. సో మెల్లగా అటు ఇటు కష్టపడి అయితే మన వాళ్ళు అయితే తీశారు. ఇప్పుడైతే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరే వినండి ఇక మొత్తం. మనకు బొట్టు పెట్టలేదు. సర్వమంగళ మంగళే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. సో మొత్తానికైతే భక్తులు అందరూ వచ్చేసారు. పూజ మీద అయితే అందరూ కూర్చున్నారు. ఇవాళ చాలా హడావిడిగా ఉంది, ఎందుకంటే 51 నైవేద్యాలు కాబట్టి చాలా స్పెషల్గా అనిపించింది నాకు ఈరోజు. ఓం దేవీం వాచమింద్రదేవాశ్వం విశ్వరూపా అశోర్ణేసానోమాద్యేశముద్యాన్వానా దినోర్వాగ్నమూర్తమస్తు యా శివో రామరూపభ్యాం యా దేవి సర్వమంగళం ప్రేష్యాభూషం సర్వతో జయమంగళం. మహాదాతం దారాతం సర్వసంపదం లోకాభిరామం నానానామ్యా వనసంగ గోత్రోద్భవా యజమానస్య హన్మల్ల చంద్రశేఖరనామదేవస్య ధర్మపత్ని గౌతమి నామ్యః అన్యో దాంపత్య పుత్రః రాజో నామదేవస్య వినయ నామదేవస్య బుచ్చిరాజో నామ్యః సకుటుంబస్య విక్రమార్షు గోత్రోద్భవ యజమానస్య మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే పంతులు గారు అందరికి ఆశీర్వాదాలు అయితే ఇస్తున్నారు. సో నేను కూడా ఆశీర్వాదం తీసుకోవాలి.
మొత్తానికైతే అయ్యగారు పూజ కంప్లీట్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే 51 ప్రసాదాలు అయితే అందరైతే తీసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సెట్ చేయాలి కాబట్టి నీట్ గా తిన్నాక మాకు మిగిలింది పెట్టురు లేకపోతే లేదు. మీరు పెట్టురు మీరు తిన్నాక మాకు మిగిలింది పెట్టురు లేకపోతే లేదు. ఓకే రైట్ ఫోన్ చేద్దాం. ఫోనేనా 51 ప్రసాదాలని వేరువేరుగా అంటే నీట్ గా పెట్టేసి అందరికి సేమ్ ప్రసాదం దొరకాలి కాబట్టి సో మన వాళ్ళు అయితే కౌంట్ చేసి మరీ పెడుతున్నారు. సో ఒక పద్ధతిగా, సో ఆ పద్ధతి అయితే నాకు చాలా నచ్చింది. మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ అయితే దానికి సపరేట్ గా అయితే నీట్ గా అయితే ప్లేట్లలో పెడుతున్నారు విత్ కౌంట్ చేసుకుంటూ పెడుతున్నారు. మొత్తానికి 25 minutes గా కష్టపడితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రసాదాలు అందరికి సమానంగా రావాలి కాబట్టి అన్ని సెట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే సెట్ చేస్తున్నారు. అలా ఒక ప్లేట్ అయితే ప్రసాదం అయితే పెట్టారు. దిగువన దగ్గర ప్రసాదం 51 నైవేద్యాలు. ప్రసాదం తినేసిన తర్వాత కొంచెంసేపు క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకున్నాం మేము అందరం కలిసి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరే నా సపోర్టర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.